నాకు తెలిసినంత వరకు వైజాగ్ సత్య ఏంటంటే అందరి టిక్ టాక్ స్టార్స్ కానీ ఫేమ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక కోఆర్డినేటర్ అని చెప్పి మాకు తెలిసినంత వరకు. ఏం జరిగింది ఏంటన్నది మీరే చెప్పాలి, మీరు కూడా వన్ ఆఫ్ ద టీమ్ మెంబరే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టీం లేదు, తొక్క లేదు, ఇంకా బూత్. అండ్ వైజాగ్ సత్య, అమ్మో సత్య అంటే ఊరుకోడు, వైజాగ్ సత్య అనాలి. అప్పుడే సత్య జిడ్డులాగా పట్టుకున్నాడు. పొద్దున్న వైజాగ్ కూడా నా వల్లనే ఫేమస్ అయింది, నేను వైజాగ్ సత్యాన్ని పెట్టుకోవడం వల్లనే అన్నట్టు ఉంటుంది. నేనే నీకు వరల్డ్ అంతా చూపించా అంటే అసలు ప్రపంచాన్ని నేనే నీకు పరిచయం చేశా అనేసి అన్నాడు. నేను షాక్ అయిపోయినా. ఒక్కదాన్ని నేను హైదరాబాద్ వచ్చి నేను ఎన్ని స్ట్రగుల్స్ అయ్యా నాకు తెలిసి, ఇది నిన్న కాక మొన్న వచ్చి నాకు వరల్డ్ చూపించాను అంటాడు ఏంటి అంటే. నా మమ్మీ కూడా ఏ రోజు అనలే నేను కన్నా నిన్న అని. ఈయన ఎవరు అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నా. కుకింగ్ షో అనమాట. సో స్వాతి గారు మీరు మెయిన్, ఎవ్రీ కుకింగ్కి ఒక గెస్ట్ వచ్చిపోతుంటారంటే సరేనండి ఇప్పుడు సత్య ఉన్నాడు కదా సత్యకి రమ్మనండి అనేసి నేను అన్నాను. వచ్చాక ఆన్ కెమెరానే ఏం మాట్లాడుతున్నాడంటే ఆ చేయించే వాళ్ళతోటి, ఏ స్వాతి ఎందుకు వేస్ట్, నాకు చాలా మంది సెలబ్రిటీలు తెలుసు. కూడా చెప్పేటప్పుడు సత్యలాగా నేనేం చక్క కాదు అని అన్నాడు కదా, మరి అందువలన మీకు అంత సేఫ్టీ ఉందంటారా? అంటే ఇప్పుడు బాలు కావచ్చు సత్య కావచ్చు ఏంటనేది ప్రపంచం అంతా తెలుసు. సత్య రెప్యుటేషన్ పాడవుతుందని అన్నట్టు ఫీల్ అవుతాడేమో. చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా ఉంటారు, కానీ వైజాగ్ సత్యాలు అంటే ఒక పర్సన్ పక్క నుండి ఏం చేస్తారంటే, చూసావా వాళ్ళందరూ నిన్ను ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో, వాళ్ళు అంటున్నారు నువ్వు వేస్ట్ అని. ఉప్పల్ బాలు కూడా పైకి కనిపించేది వేరు, రియల్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఎవరైనా నలుగురు ఉన్నాం అనుకో, వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నీకు స్వాతి నాయుడు కావాలా, రేటు 10,000 అంటారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో పడుకోను. అయినా సరే మరి మీరు ఎందుకని వాళ్ళతోనే ట్రావెల్ చేశారు? ఇంత చేసినా మిమ్మల్ని ఇంత చీప్ గా చూసిన అంటే ఒక ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని యాడ్ చేసుకున్న తర్వాత సరే మనం వాడుకున్నాం, ₹1 ఇద్దామన్న నా కొడుకులు కూడా ఎవరు లేరు, ఈవెన్ ఈ రోజు కూడా. విషయంలోనే ఇలా ఉంటారా, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ లోని, వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఇట్లానే ఉంటారా? నేను వేరే అబ్బాయిల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయితోటి పడుకోబెట్టి కమిషన్ తీసుకుని లేకపోతే మీరు నార్మల్ గా వెళ్తారా? వాళ్ళు పేమెంట్స్ ఇస్తారు, తినకి ఇస్తారు, కానీ తినైతే నాకేమి ఇయ్యడు. అంటే ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలి. నైట్ కి కావాలా 10,000 అని అన్నావు నువ్వు, వీడియో ఫుటేజ్ ఇస్తా అంటున్నాడు. నార్మల్ గా స్వాతి నాయుడు గురించి నేను ఇంతకు ముందు మాట్లాడిందంతా అబద్ధం అని చెప్పి అట్లాంటి వీడియో వాళ్ళు అలా మాట్లాడుతున్నా. నా ముందే సత్య బాలు ఇట్లాగే మాట్లాడతారు, నా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడతారు. ఆయనతోటి మాట్లాడుతున్నావు ఫ్రెండ్లీగా, అక్కడే జిప్పి చేసేలాగా ఉన్నావు నువ్వు అనేసి నన్ను అంటున్నాడు. అందరు విన్నారు, నవ్వారు అందరు చూసి.